హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పాలతో కేక్ చేయబోతున్నాము. చూసి ఎలా ఉందో మీరు కామెంట్ ఖచ్చితంగా చేయండి. ముందుగా జున్ను పాలలో వాటికి సరిపడినంత బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. షుగర్ కన్నా ఎక్కువ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు వాటిని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత చాయ్ జల్లీతో మాత్రం వడకట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా వేస్టేజ్ ఉన్నా వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది కేక్. అందుకోసమని వడకట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం గడ్డల్లాగా ఉంటే వాటిని నలిపేసుకొని అది కూడా వడకట్టేలా చూసుకోండి. అండ్ అలాగే ఆ జున్నులో కొద్దిగా మిరియాల పొడి ఇంకా ఇలాచీల పొడి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలాగే ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు మొత్తం జున్నులో మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక మనం కేక్కి ఎలా అయితే ఆవిరి పెట్టుకుంటామో సో అలాగే పెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని ఇందులో ఆవిరికి పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇంకా టైట్గా క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆవిరి కొంచెం కూడా బయటికి వెళ్ళదు. ఆవిరి కనుక బయటికి వెళ్తే సరిగ్గా కుక్ అవ్వదు కేక్. అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రాపర్గా అవుతుందా లేదంటే చిల్లం కొల్లం అవుతుందా చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. నేనైతే ఆవిరి పోకుండా పర్ఫెక్ట్గా టైట్గా క్యాప్ పెట్టేశాను. సో ఫైనల్గా అయితే చాలా బాగా కుక్ అయింది. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. అండ్ చూసేద్దాం ఇప్పుడు నా జున్ను కేక్. చూసారు కదా, పర్ఫెక్ట్గా హ్యాపీగా అయిపోయింది. ఎలాంటి ఇరిటేట్ అవ్వకుండా చాలా బాగా నీట్గా వచ్చేసింది కేక్. అంతేనండి, మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. చాలా ఈజీ మెథడ్ జున్ను పాల కేక్ ఇది. స్పూన్ పెట్టినప్పుడు స్పూన్కి ఎప్పుడైతే అంటకుండా ఫ్రెష్గా వచ్చేస్తుందో అప్పుడే ఈ కేక్ కుక్ అయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి.